విజయవాడ ధర్మాసుపత్రికి ఇకనైనా మంచి రోజులు వస్తాయా? టీవీ9 నిఘాతో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పందించి ఏం చెప్పారు? టీవీ9 ఇంపాక్ట్ తో వైద్య సేవలు మెరుగుపరచడానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు? డీటెయిల్ గా చూద్దాం. విజయవాడ సర్వజన ఆసుపత్రిలో రోగుల అవస్థలపై టీవీ9 కథనాలతో ఏపీ ఆరోగ్య శాఖలో కదలిక వచ్చింది. మంత్రి సత్యకుమార్ నేరుగా రంగంలో దిగి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎమర్జెన్సీ విభాగంతో పాటు ఆర్థో, ఈఎన్టీ విభాగాలను పరిశీలించారు. రోగులతోనే నేరుగా మాట్లాడారు. ప్రభుత్వాసుపత్రిలో వసతులపై ఆరా తీసి మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ఎవరైతే ఓపీ చూశారో వాళ్ళు మధ్యాహ్నం మళ్ళీ ఆ పేషెంట్ను చూడాలి. రిపోర్ట్ వచ్చిన తర్వాత రక్త పరీక్షలు కానీ ఇతరత్ర పరీక్షలు ఏదైనా ఓపీ ఎక్స్రే మీద రోజుకు 150 లోడ్ ఉంది. అయినప్పటికీ కూడా అదే రోజు చూడగలుగుతున్నారు. సో ఇటువంటి 30 పాయింట్ యాక్షన్ ప్లాన్ ఏదైతే మేము పెట్టి గత 5 నెలలుగా చేస్తున్నామో దాని ఫలితాలు కొద్దిగా కనిపిస్తున్నాయి. పరిశుభ్రత విషయంలో కూడా కొద్దిగా పర్వాలేదు అనిపిస్తుంది. కింది స్థాయి సిబ్బంది కొరత ఉంది. వాటిని కూడా నియామకాలు చేపట్టి ఆ కొరత కూడా లేకుండా చూస్తాం. ఒక నాణ్యమైన వైద్య సేవల్ని బోధనాసుపత్రుల్లో అందించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కు అన్ని హంగులు ఉన్నా సరే సర్వజనులకు సకాలంలో వైద్యం అందని ద్రాక్షగా మారిందన్న విషయం టీవీ9 నిఘాలో బయటపడింది. సర్కార్ నిధులిచ్చి ఆధునిక వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నా డాక్టర్లు, హాస్పిటల్ అధికారులు, స్టాఫ్ నిర్లక్ష్యంతో పేషెంట్లు పడుతోన్న ఇబ్బందులపై కథనాలు ప్రసారం చేసింది. వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్తే ఓపీ కోసమే 2-3 గంటల పాటు క్యూ లైన్లోనే నిల్చోవాల్సిన దుస్థితి. ఎంతసేపు ఓపిగ్గా వెయిట్ చేసినా ఓపీ దొరకదు. ఎమర్జెన్సీ అని చెప్పినా సిబ్బంది పట్టించుకోరు. కనీసం వీల్ చైర్, స్ట్రెచ్చర్ కూడా ఇవ్వరు. సిబ్బంది కాళ్లా వేళ్లా పడితే గానీ వీల్ చైర్, స్ట్రెచ్చర్ ఇవ్వడం లేదని రోగులు వాపోతున్నారు. పేషెంట్లకు ఇవ్వాల్సిన వీల్ చైర్లను, స్ట్రెచ్చర్లను, ఫైళ్లను, మందులను తరలించడానికి వాడుతున్నారు. ఇక వైద్య పరీక్షల వ్యవహారం పేషెంట్లకు మరో అగ్ని పరీక్ష, బ్లడ్ టెస్ట్, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ రిపోర్ట్స్ కోసం రోజుల తరబడి ఎదురు చూడాలని ధర్మాసుపత్రిలో సామాన్యుల ఆవేదన. విజయవాడ జీజీహెచ్లో నిర్లక్ష్య జాడలపై టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేయడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక నుంచి సామాన్యులకు మెరుగైన వైద్యం అందేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. లోపాలు సరిదిద్ది వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు రెడీ అయింది. సిబ్బంది కొరత లేకుండా నియామకాలు చేపడుతోంది.